తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యక్షుడిగా గౌరీ సతీష్ రెండవసారి ఎన్నికయ్యారు. అలాగే జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. సమావేశంలో గౌరీ సతీష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ముఖ్యమన్నా. ఓకే నెక్స్ట్ శ్రవణం. సార్ ఒక్క నిమిషం. ఓకే కరీంనగర్. సార్ ఒక్క నిమిషం. ఓకే కరీంనగర్. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ ప్రసాదరస్తు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్య సభ్యుల యొక్క ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో నిర్వహించడానికి వరదారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అఫ్సర్ పాషా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెండవసారి నన్ను గౌరీ సతీష్ను అధ్యక్షుడిగా, అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేది మేమందరూ కూడా వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మా సభ్యులందరూ మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను శాశ్వత ప్రాతిపాదికగా పరిష్కారం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ, ఇంటర్మీడియట్ కళాశాలకు అందిస్తున్నటువంటి ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 1760 రూపాయలు కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 1940 రూపాయలు కానీ 102 జీవో ప్రకారం పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి